సంబంధం ఉంది. ఎందుకంటే తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారడానికి ముందు ఒక పునాది పడింది ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టడం. అంటే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వను అని చెప్పి కూటమి కట్టించి ఇవాళ అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. సరిగ్గా అలాగే తమిళనాడులో కూడా అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కొరడాలతో తాను కొట్టుకున్నాడు. మళ్ళీ డిఎంకే అధికారంలోకి దిగిపోయే నాటి వరకు కూడా చెప్పులేసుకొని ప్రతిజ్ఞ చేశారు. సో ఈ ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటే ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా అంటే 2024 ఎన్నికల ముందు ఎడమొహం పడమొహంగా ఉన్న ఇటు ఏఐఏడీఎంకే అలాగే బీజేపీ ఇవాళ మళ్ళీ పళనిస్వామి ఆయనంతటా ఆయన వెళ్ళడం, బీజేపీలో కీలక నేతలను కలవడం, తమిళనాడు నుంచి చాలామంది వెళ్ళారు. సో ఈ సమీకరణాలు ఏ రకంగా మారుతాయి? ఒకవైపు కేంద్రానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న డిఎంకే అధినేత స్టాలిన్ రాష్ట్రంలో వ్యతిరేకత మూట కట్టుకున్నారు. సరే త్రిభాషా సూత్రమా లేకపోతే డీలిమిటేషన్ అవసరమా మరోటా ఆయన నిత్యం ఫైట్ చేస్తున్నారు. తాజాగా విజయ్ వచ్చాడు పిక్చర్లోకి, పొలిటికల్ పిక్చర్లోకి. మరి ఆయన డిఎంకేకి ఎగెనెస్ట్ పాలిటిక్స్ చేస్తానని వచ్చాడు. అలా అని బీజేపీతో కలుస్తాడా? ఛాన్స్ లేదు. బీజేపీకి ఎగెనెస్ట్గా కూడా మాట్లాడుతున్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే కనిపిస్తోంది. బీజేపీ అసెంబ్లీ నుంచి చూసుకుంటే పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఓట్ షేర్ పెంచుకుంది. సో ఈ మొత్తం సమీకరణాలన్నీ ఎలా మారబోతున్నాయి? దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఈ మధ్య తమిళనాడు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో జనసేన అధినేత నేరుగా తమిళనాడు ఎన్నికల్లోకి ఎంటర్ అవుతారా, లేకపోతే మద్దతు ఇస్తారా, లేకపోతే ఇంకో ఫార్మేట్లో ఏమన్నా పనిచేస్తారా? తెలుగుదేశం ఏంటి? ఇవాళ ప్రస్తుతం చెన్నైలోనే ఉన్నారు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన కూడా కొంత పునాదులు వేస్తున్నట్టు హైదరాబాద్ మోడల్ గురించి చెన్నైలో మాట్లాడిన సందర్భాలు మనం చూద్దాం ఈ అంశాలన్నీ ఎటువైపు దారితీస్తున్నాయి. కోసంపూడి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. విద్యాసాగర్ గారికి ఏంటంటే తమిళనాడుతో ఉన్న ప్రత్యేక అనుబంధం. ఆయన ప్రస్తుతం చెన్నైలోనే ఉన్నారు. అక్కడ లోకల్ పాలిటిక్స్ పొలిటికల్ సమీకరణాల మీద డీటెయిల్డ్గా ఆయన వర్క్ చేస్తున్నారు గత కొద్ది రోజులుగా. పూడి తిరుపతిరావు గారు బీజేపీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. సో శ్రీనివాస్ గారు, నేను చెప్పినట్టుగా ఎంత కాదనుకున్నా తమిళనాడులో మంది ఏదో విడదీయరాని సంబంధం, అవినాభావ బంధం ఏదో ఉంది. చెప్పండి, మీరే బాగా చెప్పగలరు. నేను ఋషి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం ఈరోజు కాదు, శతాబ్దాల బట్టే ఉంది. దశాబ్దాలే కాదు, శతాబ్దాల బట్టే ఉంది. ఆ సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ రాజ్యం వెళ్ళినటువంటి అనేక మంది నాయకులు కూడా తెలుగువారే, కరుణానిధి గారితో సహా. ఆఖరికి కరుణానిధి కూడా తెలుగునే, మీరు రాజమండ్రి అయినే పైగా. అంటే పునాదులు ఆంధ్ర తమిళనాడు అన్నది ఒక అవినాభ సంబంధం. భాష విషయంలో కూడా మీరు చూడండి, తెలుగు తమిళ పిక్చర్లో వాళ్ళకి డబ్బింగ్ కలిసినట్టు ఈ మరే భాషకి చూసినట్టే ఉంటాయి. ఆ లిప్ మూమెంట్గా అంటుంది. ఖచ్చితంగా భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ వాతావరణం సమీకరణాలు మారుతున్నాయండి. ఎందుకంటే గతంలో తమిళనాడుకి వచ్చేటప్పటికి ఆ ద్రవిడ పార్టీల ప్రభావం, రెండు పార్టీలు డిఎంకే ఏఐడిఎంకే మధ్యలోనే పోరాటం. ఎందుకంటే రెండు ఒక చెట్టు నుంచి పుట్టినటువంటి మొక్కలే, రెండు కొమ్మలే అనుకోవచ్చు. అక్కడి నుంచి వచ్చినాయి. అంటే 1967 వరకు ఈ ద్రవిడ పార్టీలు వచ్చేటంత వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యం వెళ్ళింది అక్కడ. తర్వాత ఇప్పుడు అది రెండు ద్రవిడ పార్టీల మధ్యనే ఉంది. మధ్యలో ఇప్పుడు టీవీకే మన విజయ్ గారు ప్రవేశించాడు. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మొన్న తమిళనాడుకి సంబంధించినటువంటి ఆ ఛానల్తో మాట్లాడినప్పుడు కూడా అనేక విషయాలు, అంటే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, అది డీలిమిటేషన్ కావచ్చు, లేకపోతే త్రిభాషా విధానం కావచ్చు, వాటి మీద అనేక సందేహాలు ఉన్నప్పుడు దాని మీద కూడా ఆయన ప్రత్యేకించి మాట్లాడారు. అందులో ఏమవుతుందంటే అండి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ ఫార్ములా అయింది. ఈ సక్సెస్ ఫార్ములా రేపు పొద్దున్న తెలంగాణలో కూడా వస్తుందా? అదేవిధంగా తమిళనాడులో, అంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో. ఇప్పుడు తమిళనాడు మన తెలంగాణకు వచ్చామనుకోండి, ప్రథమ ప్లేస్లో బీజేపీ ఉంటుంది, నెక్స్ట్ తెలుగుదేశం ఉంటుంది, మూడో ప్లేస్లో జనసేన ఉంటుంది. అలాగే ఇప్పుడు తమిళనాడుకి వెళ్తే తమిళనాడుకి సంబంధించి ఒకవేళ జూనియర్ పార్ట్నర్ ఉంటుంది. ఈ రోజున పళనిస్వామి గారు కలిసి కాకపోతే ఆయన అనేకటువంటి రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు, లేకపోతే ద్విభాషా విధానం వాళ్ళకి సంబంధించిన విధానం కావచ్చు, లేకపోతే ఆ పెరియార్ ఆనకట్ట మీద గురించి విషయం కావచ్చు, ఈ డీలిమిటేషన్ మీద ఈ విషయాల మీద మాట్లాడేది తప్ప పొత్తుల గురించి మాట్లాడేదని ఎంత చెప్పినా కూడా అక్కడ రాజకీయం ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు ఏఐడిఎంకి చావో రేవో అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఎప్పుడైతే జయలలిత మరణం తర్వాత ఆ పార్టీకి ఒక విధమైనటువంటి కరిష్మా నాయకుడు లేడు. ఓ పక్కనేమో అన్నామలై గారు ఒక దూసుకొస్తున్నటువంటి యువతరం కెరటలా వస్తున్నాడు ఆయన స్టైల్లో ఆయన. అదేవిధంగా ఈ రెండు కలిస్తే, అంటే గతంలో కలిసి ప్రయాణం చేసినాయే, విడిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయ సమీకరణలు ఏమైనాయో
మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా డిఎంకే అంటారా, అది ఎలాగే ఇండియా కూటమిలో ఉంది. ఖచ్చితంగా బీజేపీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి అక్కడ వ్యతిరేకిస్తారు. అక్కడ ఆ డీలిమిటేషన్ కావచ్చు, త్రిభాషా విధానం కావచ్చు, అన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఏదో వాళ్ళు రూపాయి గుర్తును కూడా మార్చేసి అన్నీ మార్చి ఏదో రకంగా అక్కడ వాళ్ళు ఏదో ఒక విధమైనటువంటి సెంటిమెంట్ రాజకీయాలు చేయాలనేటువంటి విధానంలో వాళ్ళు ఉన్నారు. మధ్యలో ఎంఎన్ఎం పార్టీ పెట్టాడు పాపం కమల్ హాసన్ గారు. ఆయన మక్కలు ఇది మయ్యమని పెట్టి పార్టీ, ఆ పార్టీని ఇంకా నడపలేక డిఎంకేతో పొత్తులోకి వచ్చి 2025లో ఆయన కూడా ఒక రాజ్యసభ సీటు క్లారిటీ ఉంది. మిగతా పార్టీలో రజనీకాంత్ గారు ఏదో పార్టీ పెడతానుకున్నారో లేదు, రాజకీయాలకు దూరంగా ఉన్నారో. నేనేమంటున్నానంటే ఏదేమైనా తమిళనాడులో ఉన్నటువంటి యువతరం కూడా గత తరం ఎప్పుడు ఒక విధమైనటువంటి ఒక ఏంటంటారో ఆ ద్రవిడ సంస్కృతి సాంప్రదాయాలు లేకపోతే హిందీ వ్యతిరేక భావన ఇటువంటి రాజకీయాలు జరిగినాయి. ఇప్పుడు అది జరగడానికి కుదరడం. ఎందుకంటే యువత భవిష్యత్తు ఆలోచిస్తున్నారు. వాళ్ళ మాతృభాషని ఎంత ఇదిగా చూసుకుంటున్నారో అదేవిధంగా ఇంగ్లీషు హిందీ మీద అంతా పట్టుబెట్టి సాధించుకుంటున్నారు. ఈ రోజున మనకు అత్యంత పెద్ద ఉదాహరణ నిర్మలా సీతారామన్ గారు. మాతృభాష ఆవిడ తమిళమైనా తెలుగింటి ఆడపడుచుగా తెలుగు మాట్లాడద్దామే, హిందీ ఇంగ్లీష్ అలాగే మాట్లాడద్ది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రామ్మోహన్ నాయుడు ఉదాహరణ చెప్పగలను నేను. అద్భుతమైన తెలుగు భాష ఎలా మాట్లాడతాడో ఆయన అలాగే ఇంగ్లీషు హిందీ కూడా మాట్లాడగలడు. అంటే ఈ రోజున లాంగ్వేజెస్ను ఒక లిమిట్గా చేసుకుని నూతిలో కప్పలా ఉండకుండా మనం ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారండి, ఎక్కడ త్రిభాషా విధానం అని చెప్పేసి కావాలి బలవంతంగా రుద్దితే ఎవరైనా వ్యతిరేకిస్తాం. కానీ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన మాతృభాషను కాపాడుకుంటేనే ముందుకెళ్ళాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానంలో మాతృభాషలోనే విద్యా విధానం ఉండాలి ప్రాథమిక స్థాయిలో గట్టిగా చెప్తుంది. నేను అంటుంది వ్యతిరేకత ఎక్కడా కనిపించదు. కాకపోతే ఏదో రకంగా పబ్బం గడుపుకోవడానికి మొన్న కొన్ని కూటములు కలిసినాయి, కొన్ని పార్టీలు కలిసి మాట్లాడినాయి. వాళ్ళందరికీ కూడా చావో రేవో లేకపోతే బీజేపీ వ్యతిరేక ఆలోచనలో రకరకాల చేయొచ్చు. కానీ తమిళనాడుకి సంబంధించి ఇప్పుడున్న యువతరం అక్కడ ఉన్నటువంటి యువత మన భాషను కాపాడుకుంటేనే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి, మేము కూడా దేశంలోని ఇంటర్నేషనల్గా కూడా మేము పోటీ పడాలి, ప్రపంచంతో పోటీ పడాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచన విధానం మార్పు వస్తుంది. దానికి అనుగుణంగానే రాజకీయాలు మారుతున్నాయి. తిరుపతిరావు గారు, మారుతున్న